ఒంటి కన్ను జింక బంగారు పావురం. ఒక అడవిలో జింక ఒకటుంది. దానికి చిన్నప్పుడు ప్రమాదవశత్తు ఎడమ కన్ను పోవడంతో మిగిలిన కుడి కన్నే దానికి ఆధారమైంది. నిజానికి అడవిలో ఉండే అన్ని సాధు జీవులకి ఈ ఒంటి కన్ను జింకకే చాలా జాలి ఉండేది. అందుకే ఎప్పుడు ఏ సందర్భంలో ఆ ఒంటి కన్ను జింక ఎదురైనా ముందు తనకే ప్రాధాన్యత ఇచ్చేవి. అలా అందరూ తన మీద చూపుతున్న జాలిని ఆ ఒంటి కన్ను జింక చాలా అపార్థం చేసుకునేది. అందరూ తన మీద జాలితో తనకి ఇచ్చే ప్రాధాన్యతని తను వెక్కిరింతగా భావించేది. అందుకే ఎవరైనా తన మీద జాలిపడి ఏదైనా సహాయం తను అడగకుండా చేస్తే వెంటనే ఆ సహాయాన్ని నిరాకరించేది. ఇలాంటి ఒంటి కన్ను జింకకి ఒక బంగారు పావురంతో చక్కటి స్నేహముంది. అందుకే ప్రతిరోజు ఆ పావురం మేతకి వెళ్లే ముందు తన స్నేహితురాలు ఒంటి కన్ను జింక దగ్గరకొచ్చి, మిత్రమా, మళ్ళీ తెల్లారింది, మనం మేతకి వెళ్దామా? తప్పకుండా మిత్రమా, నువ్వు నా వీపు మీద కూర్చుని ఎప్పటిలాగా కబుర్లు చెప్పు, మనం అలా అడవంతా ఒక చుట్టు చుట్టి వచ్చేద్దాం అని అనడంతో బంగారు పావురం వచ్చి జింక వీపు మీద కూర్చునేది. ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్తూ ఆ ఒంటి కన్ను జింకకి ఒక కన్నుతో దారి చూసుకునే శ్రమ లేకుండా మరోవైపు తన చూడలేని విషయాలని, ప్రమాదాలని కబుర్ల మధ్యలో చెబుతూ వెళ్లేది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఒకసారి ఒక కుందేలొచ్చి బంగారు పావురంతో ఇలా అంటుంది, బంగారు పావురం, చాలా రోజులుగా నిన్నొక విషయం అడగాలి. మాకులాగే నీకు ఆ ఒంటి కన్ను జింకంటే జాలి ఉంది కదా. కేవలం ఆ జాలి వల్లే కదా నువ్వు తనకి దగ్గరగా ఉంటున్నావు. కానీ మేము నీలాగే తనతో ఉండాలనుకుంటున్నాము. అయినా సరే మా మాటలని తను అపార్థం చేసుకుని మాకు దూరంగా ఉంటుంది. మరి నీ మాటలని మాత్రం తను ఎందుకు అపార్థం చేసుకోదు? చూడు కుందేలు, మీరందరూ అనుకున్నట్టు నాకు నా మిత్రుడి మీద ఉన్నది జాలి కాదు, అది తన మీద నాకున్న స్నేహం, నా బాధ్యత అది. అందుకేనేమో నేను చెప్పే ఏ విషయమైనా తనకి అర్థమవుతుంది. నిజానికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో లోపాన్ని ఇస్తాడు. ఆ లోపాన్ని జయించి బ్రతికే ధైర్యాన్ని మనలో పెంచుకోమని ఆయన పెట్టే పరీక్ష అది. కాని లోపమున్నవాళ్లు కానీ, ఆ లోపాన్ని చూసిన వాళ్ళు కానీ ఆ లోపం మీద జాలి చూపిస్తారు. ఒక్కోసారి ఆ జాలి లోపమున్న వారికి బాధ పెడుతుంది. నిజానికి నేను మా స్నేహంలో ఏ రోజు తనకి ఒక లోపముందనే ఉద్దేశంలో లేను. కానీ నా మనసుకి తెలుసు ఆ లోపం వల్ల నా మిత్రుడికి ఏ ప్రమాదం రాకూడదని. అందుకే నేను నా మాటల ద్వారా తనని నడిపిస్తుంటాను అంటూ తమ అన్యోన్యమైన స్నేహం గురించి కుందేలుకు చెప్తే కుందేలు కూడా ఆ విషయాన్ని అపార్థం చేసుకుంది. అందుకే బంగారు పావురం గురించి ఇలా అనుకుంటుంది, ఏంటి, ఈ బంగారు పావురం తనే పెద్ద స్నేహశీలిలాగా మాట్లాడుతుంది? మాకు మాత్రం స్నేహం చేయడం రాదనుకుంటుందా? అసలు ఆ జింకతో ఎలాగైనా ఈ బంగారు పావురం స్నేహం చెడగొట్టి నేను తనకి దగ్గరై అప్పుడు చెప్తాను నేను ఎంత గొప్పగా స్నేహం చేయగలనో, నా స్నేహితులని ఎంతగా అర్థం చేసుకోగలనో అని అనుకుని ఆ బంగారు పావురం మీద ఒంటి కన్ను జింకకి ఎలాగైనా కోపం వచ్చేలా చెయ్యాలని చాలా రోజులుగా అవకాశం కోసం ఎదురు చూస్తుంది. చివరికి ఒకరోజు మంచి అవకాశం దొరికింది ఆ కుందేలుకి. పావురం తోడు లేకుండా ఒంటి కన్ను జింక మాత్రమే ఒక చోట మేత మేస్తుంటే ఈ కుందేలు అక్కడికి వెళ్ళి, ఏంటి మిత్రమా, ఇవాళ నీ బంగారం పావురం మిత్రుడు తోడు లేకుండానే ఇలా వచ్చావు? నా మిత్రుడి తోడు నాకెందుకు కుందేలు? ఇదేమైనా నాకు కొత్త చోట ఏంటి? నీకు కొత్త చోట కాదనుకో, కానీ నీ మిత్రుడు బంగారం పావురం ఉన్నాడు కదా, తనే అందరితో అంటుంటాడు, నేను మా జింక మీద కూర్చుని ముందుకి దారి చెప్పకపోతే తను అడవిలో ఒక్క పూట కూడా ఉండలేదని. అంటే మాలాగే తను కూడా నీ లోపం మీద జాలిపడే నీతో స్నేహం చేస్తున్నట్టు కదా. మేమే
నిన్ను ఎద్దవ చేస్తున్నామనుకుని మమ్మల్ని అపార్థం చేసుకుంటుంటావు అని పెట్టాల్సిన దగ్గర నిప్పు పెట్టేసి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఒంటి కన్ను జింక చిటికెల్లో ఆ మాట నమ్మేసింది. అవును కదా, నా మిత్రుడు నా మీద కూర్చుని మాటల్లో నాకు దారి చెప్తుంటాడు అంటే నేను ఒంటి కన్ను వాడిని, అవయవ లోపం ఉన్నవాడినని నన్ను వెక్కిరిస్తూ తను వీళ్ళందరి ముందు గొప్పలు పోతున్నాడా అనుకుని ఆ రోజు నుండి తన బంగారు పావురం మిత్రుడిని తప్పించుకుని తిరగటం, తనని వారించి వెళ్ళిపోవడం చేయడం మొదలుపెట్టింది ఆ ఒంటి కన్ను జింక. అసలు ఉన్నట్టుండి తన జింక మిత్రుడికి ఏమైందో, ఎందుకిలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలని ఆ బంగారు పావురం చాలా ప్రయత్నం చేసినా జింక బంగారు పావురం ముఖం చూడడానికి కూడా ఇష్టపడటం లేదు. పైగా కొత్తగా కుందేలుతో స్నేహం మొదలుపెట్టి ఇద్దరు చక్కగా అడవంతా తిరుగుతున్నారు. ఇది గమనించిన బంగారు పావురం తన మిత్రుడితో కారణం తెలియని దూరం వచ్చినందుకు దిగులుగా ఉంది. ఇలా ఉంటే చాలా కాలంగా ఒంటి కన్ను జింకని తినాలని ఎదురు చూస్తున్న ఒక పులికి ఎప్పుడు బంగారు పావురం తోడుగా ఉండటం అడ్డమయ్యేది. కాని ఇప్పుడు పావురం లేదు కనుక ఇదే మంచి అవకాశం అనుకుని ఆ జింకని తినాలని జింకకి కనిపించని ఎడమవైపు కన్ను నుండి వచ్చి దాడికి చెయ్యబోయింది. అలా పులి రావటం ముందుగానే పసికట్టిన కుందేలు తన ప్రాణాలని కాపాడుకోవడానికి జింక స్నేహితుడికి మాట కూడా చెప్పకుండా చెంగున పరుగు తీసింది. పాపం ఎడమవైపు నుండి దాడికి వస్తున్న పులి విషయం తెలియక జింక కుడివైపే ధ్యాస పెట్టుకుని ఉంది. ఇంతలో ఎలా వచ్చిందో అక్కడికి బంగారు పావురం వచ్చి జింక మిత్రుడి మీద వాలి ఎప్పటిలాగానే ఎడమవైపు నుండి రాబోతున్న ప్రమాదం గురించి, మిత్రమా, ఎడమవైపు పులి దాడి చేయబోతుంది, కుడివైపుకి మర్లు అనడంతో చాలా ఏళ్లుగా విన్న పావురం గొంతు అనుసరించి జింక అక్కడి నుండి తప్పించుకుంది. బంగారు పావురం తన మీదే ఉంది. అప్పుడు ప్రమాదం తప్పిపోయాక జింకలో పరివర్తన కలిగింది. మిత్రమా, ఈరోజు నువ్వు లేకపోతే నా ప్రాణం పోయేది. నిజానికి ఆ కుందేలు మాటలు విని నేను నీ స్నేహాన్ని అనుమానించి నిన్ను దూరం చేసుకున్నాను. ప్రమాదం రాబోతున్న విషయం తెలిసి కూడా తన ప్రాణాలని కాపాడుకుంది, కానీ కనీసం నన్ను హెచ్చరించలేదు. నాకిప్పుడు అర్థమైంది మిత్రమా, నువ్వు ప్రతిరోజు నా మీద కూర్చుని దారి చెప్పేదెందుకో. నీకు నా మీద ఎంత బాధ్యత ఉందో ఈరోజు తెలుసుకున్నాను. నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు అంటూ తన మనసులో ఉన్న కోపాన్ని ఒక్క క్షమాపణతో తీసేసుకుంది. నీతి: లోపాలు ఉన్నవాళ్ళు తమ లోపాలని చూసి భయపడి వెనకంజ వేయకూడదు. అలాగే ఎదుటివారి మంచితనాన్ని గుడ్డిగా నమ్మకూడదు. మరి ముఖ్యంగా స్వచ్ఛమైన స్నేహం అనేది అందరికీ దొరకదు కనుక ఏ సమయంలోనైనా అలాంటి స్నేహితులను వదులుకోకూడదు. ఏవైనా చిన్నపాటి అపార్థాలొచ్చినా మాట్లాడి వాటిని దూరం చేసుకోవాలి, కానీ స్నేహాన్ని కాదు.